ఈ విశ్వంలోని మానవజాతి అంతటికీ దివ్య మార్గాన్ని చూపే పవిత్ర గ్రంథం భగవద్గీత. హిందువులు భగవద్గీతను పవిత్ర గ్రంథంగా భావిస్తారు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఈ భగవద్గీతను బోధిస్తాడు. మనలో చాలామంది చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఈ భగవద్గీత గురించి వినే ఉంటారు. కొంతమంది అయితే ఇందులోని శ్లోకాలను కూడా పూర్తిగా చదివేసి ఉంటారు. ఈ పాటికి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ సైతం భగవద్గీతను చదివాక దేవుడే ఈ విశ్వాన్ని క్రియేట్ చేశాడని, తన ప్రభావం ఈ విశ్వమంతా ఉందని చెప్పాడట. ప్రపంచంలో ఎంత క్లిష్టమైన సమస్య అయినా సరే ఇందులో ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది అని చెప్తారు. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన భగవద్గీత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చెప్తాను. అర్జునుడితో పాటు సాధారణంగా భగవద్గీత ప్రస్తావన వచ్చిన ప్రతిసారి శ్రీకృష్ణుడు అర్జునుడికి మొదటిసారిగా గీతోపదేశం చేశాడని చెప్తారు. అయితే అదే సమయంలో ఇంకా కొంతమంది కూడా భగవద్గీతను విన్నారట. అర్జునుడితో పాటు ఆంజనేయుడు, సందేయుడు, బార్బరీకుడు కూడా విన్నారట. శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసే సమయంలో అర్జునుడి రథం మీద ఉన్న ఆంజనేయుడు, ఘటోత్కచుడి కుమారుడైన బార్బరీకుడు దగ్గరలోని కొండ దగ్గర నుండి విన్నాడట. అదే సమయంలో వేదవ్యాసుని వరం పొందిన సందేయుడు కూడా గీతాసారాన్ని విన్నాడట. కురుక్షేత్ర యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడి కంటే ముందు కౌరవులలోని దుర్యోధనుడికి చెప్పేందుకు ప్రయత్నిస్తాడట. ఇలా చెప్పడం వల్ల వారు మంచిగా మారుతారని భావించాడట. అయితే అదే సమయంలో దుర్యోధనుడితో శ్రీకృష్ణుడు వాగ్వాదానికి దిగి తనకు ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఖచ్చితంగా తెలుసని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడట. ఒకవేళ దుర్యోధనుడు శ్రీకృష్ణుడి గీతోపదేశం విన్నట్లయితే ఆ దుర్యోధనుడు మంచిగా మారేవాడట. అప్పుడు కురుక్షేత్ర యుద్ధం అనేదే జరిగి ఉండేది కాదని చెప్తారు పెద్దలు. భగవద్గీత అనే మహాగ్రంథంలో మొత్తం 18 అధ్యాయాలు ఉంటాయి. వీటిలో తొలి 6 అధ్యాయాలలో కర్మయోగ బోధన, ఆ తర్వాతి 6 అధ్యాయాలలో జ్ఞానయోగం, చివరి అధ్యాయాలలో భక్తి యోగం గురించి చెప్పబడింది. కలియుగం ప్రారంభానికి 30 సంవత్సరాల ముందు కురుక్షేత్ర మైదానంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన ఉపన్యాసం శ్రీమద్ భగవద్గీతగా ప్రసిద్ధి చెందింది. అదే సమయంలో మహాభారతంలో 18 పర్వాలు ఉంటాయి. దీంతో పాటు మత, కర్మ, ఆచరణాత్మక జ్ఞానం కూడా ఇందులో ఉన్నాయి. అందుకే 18 సంఖ్యకు ఒక ప్రత్యేకత అనేది ఏర్పడింది. అసలు గీత అంటే అర్థం ఏంటంటే, గీత అనే ఈ 2 అక్షరాలలో గీ అనే అక్షరం త్యాగాన్ని బోధిస్తుంది. తా అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశిస్తుంది. త్యాగ శబ్దానికి నిష్కామయోగమైన కర్మ ఫలత్యాగమని లేక సర్వసంగ పరిత్యాగమని అర్థం ఉంది. అలాగే తత్వబోధన ఆత్మ సాక్షాత్కారమని, బంధం నుండి విముక్తి కలగడం అనే అర్థం కూడా ఉంది. ఈ పరమ రహస్యాన్ని గీతాశాస్త్రం ఉపదేశిస్తుంది. అలాగే ఈ భగవద్గీత మనిషి ఎలా బ్రతకాలి అనే విషయాన్ని కూడా బోధిస్తుంది. భగవద్గీత అనేది ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో మంచిగా బ్రతికేందుకు ఏమి చేయాలి, ధర్మంగా ఉండేందుకు ఎలాంటి పద్ధతులు పాటించాలి అనే విషయాలను స్పష్టంగా చెప్తుంది. మనం ప్రస్తుతం గడుపుతున్న జీవనశైలికి భగవద్గీతకు సంబంధం ఉంది. ఎందుకంటే భగవద్గీతకు ప్రపంచంలోని ప్రతి ఒక్క విషయానికి సంబంధం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే గీతా జయంతి వంటి పవిత్రమైన రోజున గీతను పఠించడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. భగవద్గీతను కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని చాలా దేశాలు చాలా గొప్ప గ్రంథంగా భావిస్తాయి. అంతేకాదు గీతా జయంతి రోజున ప్రత్యేక వేడుకలు కూడా జరుపుకుంటారు.
అనంతరం గీతకు సంబంధించిన కాపీలను ఉచితంగా పంపిణీ చేస్తారు కూడా. 1785వ సంవత్సరంలో చార్లెస్ విల్కిన్స్ అనే ఆంగ్ల శాస్త్రవేత్త తొలిసారిగా భగవద్గీతను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. ఆ తర్వాత ఇది అనేక భాషల్లో అనువాదం చేయబడింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చేందుకు పోరాడిన ఎందరో స్వాతంత్ర సమరయోధులకు కూడా భగవద్గీత ఎంతో స్ఫూర్తిని, ప్రేరణను ఇచ్చింది. మహాత్మా గాంధీ, తిలక్, ఇతర నాయకులు జైలులో ఉన్నప్పుడు ఈ గ్రంథాన్ని చదివేవారట. మొత్తంగా చూస్తే భగవద్గీత సారాంశం ఒక్కటే: ఎల్లప్పుడూ ధర్మంగా జీవించాలి, ధర్మానికి వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రవర్తించకూడదు, మనం ఏం చేసినా, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు మనతోనే ఉంటాడనే విషయాన్ని గ్రహించాలి.